ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు చేపట్టిన ఆందోళన కార్యక్రమం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పార్లమెంటులో 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వాయిదా తీర్మానమిచ్చారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో కులగణన చేయాలని చెప్పారని, ఓబీసీ నాయకుడిగా ఉన్న ప్రధాని మోదీ ఈ డిమాండ్ను ఆమోదించాలని ఆయన కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు ఈ ధర్నాలో పాల్గొంటున్నారు. రేపు కూడా పార్లమెంటులోని కాంగ్రెస్ ఎంపీలు, ఇతర పార్టీల నేతలు ధర్నాలో పాల్గొంటారని అంటున్న ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డితో మా ఢిల్లీ కరెస్పాండెంట్ శిరీష్ ఫేస్ టు ఫేస్. కాళేశ్వరం దానిపైన పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు స్పందించారు. పూర్తిగా ఈ నివేదిక అనేది అసంబద్ధమైన నివేదిక, రాజకీయపరమైన దురుద్దేశంతో కూడిన నివేదిక, దీనికి ఎటువంటి ఆధారాలన్నింటి కూడా లేవని చెప్పేసి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఇదే అంశంపై మాట్లాడడానికి మనతోటి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు. సో హరీష్ రావు వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు? ఎందుకంటే రాజకీయ దురుద్దేశంతో కేసీఆర్ను ఫిక్స్ చేయాలి కాబట్టి చేశారు తప్ప ఇందులో ఎలాంటి పస లేదంటున్నారు. ఎలాంటి పస ఉందో ఎలాంటి పస లేదో పీసీ ఘోష్ గారు ఒక ఇండిపెండెంట్ జ్యుడిషియల్ ఎంక్వైరీ, ఒక రిటైర్డ్ జడ్జు, ఆయనకు రాజకీయాలతో సంబంధం లేదు. ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడతారనే ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయడం జరిగింది. దాన్ని కూడా వీళ్ళు ఆమోదించకుండా ఇట్లాంటి కమిషన్లు మస్తుగా వేసారు, ఏది నిలవలేదు, ఇవన్నీ నడవవు, ఇవన్నీ పిచ్చి మాటలు మాట్లాడటం వేస్ట్. గతంలో ఎన్ని కమిషన్లు వేసినా మీ అంత కమిషన్ ఎవడు బుక్కలేదు కాబట్టి ఈ కమిషన్ నిలబడుతుంది. ప్లస్ కమిషన్లు, మా రూలింగ్ పార్టీ, ఇవన్నీ పక్కన పెడదాం. తెలంగాణ ప్రజల గురించి ఆలోచించండి. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో 1600 మంది బలిదానాల మీద వచ్చిన తెలంగాణలో నీళ్ల పేరు మీద ప్రాజెక్టు కట్టి నిధులు దోసుకోపోయినటువంటి దౌర్భాగ్య పాలన మీది. 38,500 కోట్ల ప్రాజెక్ట్ని 1,10,000 కోట్ల ప్రాజెక్టుల అంచనాలు పెంచి, ఆ అంచనాలు తెలుస్తాయని ఈటల రాజేందర్ ఫైనాన్స్ మినిస్టర్గా ఉండి కూడా ఏ రోజు కూడా అది చర్చకు తీసుకురాలే. ఎవరికి తెలియకుండా గుట్టురట్టు కాకుండా కంప్లీట్ చేసేసి ప్రాజెక్ట్ని కోసేసి దాంట్లోకి వెళ్ళి కొన్ని వేల కోట్లు బుక్ చేసి బోర్ల పండుకుందామన్న ఆలోచన ఇలా పట్టుబడ్డరు. కాబట్టి ఈ దొంగలు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. రేపు అసెంబ్లీలో చర్చ చేద్దామంటున్నాం కదా, అసెంబ్లీలో చర్చ గ్యారంటీ చేస్తాం. అసెంబ్లీలలో వాళ్ళు అంటారు కదా, మేము వస్తాం, బట్టలు ఎవరిని చెప్తారో అక్కడ తెలుస్తుంది, ఎవరిని చీల్చి చెండాడతారో తెలుస్తుంది. అంతకంటే ముందు నేను హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని ఒక విన్నపం చేసుకుంటున్నా. మీ మామగారు అయినటువంటి కేసీఆర్ గారు ప్రతిపక్ష పార్టీ నాయకునిగా అసెంబ్లీకి వస్తాడా రాడా? ఒకవేళ రాకపోతే, ఎందుకంటే నిన్న ఇచ్చినటువంటి నివేదికల, పీసీ ఘోష్ గారు ఇచ్చిన నివేదికల ప్రథమ సూత్రధారి ఈ యొక్క కూలేశ్వరం కావడానికి ముఖ్య కారణమైనటువంటి కేసీఆర్ గారు చర్చకు వస్తాడా రాడా? అంటే వాళ్ళు సరార్థన్ కాటన్ అంటున్నాడు, మీరేమో కూలేశ్వరం కట్టిన వ్యక్తి అంటున్నారు. ఆయన కాటనో లెదరో ఇంకేదో తర్వాత తెలుస్తుంది. నేను ఒకటే చెప్తున్నా, ఆయన మోక్షగుండ విశ్వేశ్వరయ్య అవుతాడని ముందే చెప్పిన. ఆయన ఆలోచన అట్లుండే. నేను ఒకటే చెప్తా, తెలంగాణ ప్రజల సొమ్మును దోచుకోవాలన్న ఒక దురుద్దేశంతో కాంగ్రెస్ హయాంలో తీసుకున్నటువంటి ప్రాజెక్టులు, రాజశేఖర్ రెడ్డి గారి సమయంలో ఏదైతే జలయజ్ఞం పేరు మీద దక్షిణ తెలంగాణలో 5 నుంచి 10,000 కోట్లు పెడితే 5-6 లక్షల ఎకరాలకు నీళ్లు బారేది, అవి చేస్తే కాంగ్రెస్కి పేరు వస్తుందన్న ఒక పిచ్చి ఆలోచనతో తుమ్మిడి అటి దగ్గర ప్రాణహిత చేవెళ్ళ కడతామంటే ప్రాణహిత చేవెళ్ళ పేరే తీసేసి మొత్తం కాళేశ్వరం కట్టే ప్రయత్నం చేసిరు ఈ దౌర్భాగ్యులు. దేనికోసం? ఒకటి, మా చరిత్రలో కాంగ్రెస్ ఉండొద్దని, తెలంగాణ వచ్చినాక వీళ్ళే ఉండాలని ఒక దురాలోచన. మూడోది, ఇంజనీర్లను, ఎక్స్పర్ట్స్ని, వాప్కో కమిటీని, సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ ఎవరిని కూడా పట్టించుకోకుండా తీసుకున్నటువంటి నిర్ణయాల వల్లనే ఈరోజు కూలేశ్వరం అయింది. డెఫినెట్గా తెలంగాణ ప్రజలే న్యాయ నిర్ణేతలు. ఎవడేం చేసిండో రేపు అసెంబ్లీలో చర్చ జరుగుద్ది. వాళ్ళ మేమా అనేది 600 పేజీలు రేపు పబ్లిక్ డొమైన్లో కూడా పెడతాం. పబ్లిక్ డొమైన్లో పెట్టిన తర్వాత పబ్లిక్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వం చీల్చి చెండాడతాం అంటున్నారు. మేము చీల్చి చెండాడతామా, వాళ్ళు చీల్చి చెండాడతారా, అది రేపు అసెంబ్లీలో తెలుస్తుంది. కానీ దానికంటే ముందు వాళ్ళ మామగారు వస్తారా రారా మీరు అడిగి తెలుసుకోండి ఫస్ట్. ఆ తర్వాత ఎవరు చీలుస్తారో తెలుస్తారా. నివేదికకు శాంటిటీ లేదు, న్యాయస్థానాల ముందు నిలబడే అవకాశం లేదు. ఏదో రేవంత్ రెడ్డికి పొద్దుపోక కేసీఆర్పై కక్ష సాధింపు చర్యలు చేయాలి కాబట్టి రిపోర్టు, కమిషన్ ఇదంతా వేసి. నేను ఒకటే చెప్తున్నానా, కమిషన్లు, రిపోర్ట్లు ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజల సెంటిమెంట్కి సంబంధించినవి. దోసుకుర్రా లేదా అనేది సబ్జెక్టు. మేము దోసుకున్నాం, మీది ఏది వేసినా మాకు చెల్లదు, మమ్మల్ని ఏం బీక్తారు అనే పిచ్చి ఆలోచనతో ఎవడేం చేస్తాడు? అరే ఆడ కూలిపోయింది క్లియర్గా. కూలినప్పుడు ఏమన్నారు అవలాన్లు? మేము వచ్చి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిరు మా మీద. కాంగ్రెస్ పార్టీ వచ్చి బాంబులు పెట్టిందని. బాంబులు పెడితే పగులుతుంది, లోపలికి పోతుందా?
కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడితే తెలంగాణ ప్రజలు చూస్తుర్రు. ఆల్రెడీ గుండు సున్నా ఇచ్చారు పార్లమెంట్ ఎన్నికలలో, రేపు లోకల్ బాడీలో కూడా వాళ్ళకు బుద్ధి చెప్తారు. ఈ తెలంగాణ చరిత్రలో ఆ బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే టీని తీసి బీ చేసుకుందో అప్పుడే దౌర్భాగ్యం స్టార్ట్ అయింది. వాళ్ళకు తెలంగాణకు సంబంధమే లేదు. ఉద్యమ సమయంలో టీ పెట్టుకుర్రు, పని అయిపోయింది, 1600 బలిదానాలు అయిపోయింది, టీ తీసి బీ పెట్టుకొని భారతదేశంలో ఏదో పీకుదామని బయలుదేరారు. భారతదేశంలో పీకుదామంటే పార్లమెంట్లో సున్నా ఇచ్చారు. ఇంకేం భారతదేశం ఇవ్వాలి? పార్లమెంట్లో మాట్లాడదామంటే మనిషి లేడు ఎవడు. వాళ్ళు కానీ మీ జగదీశ్వర్ రెడ్డి హరిహర వీరమల్ల స్టోరీ చెప్తుండే, అక్కడ ఎక్కడి నుంచో అట్లా ఢిల్లీకి వస్తాము, ఢిల్లీలో జగదీశ్వర్ రెడ్డి గారు పీఠాన్ని అధిరోహిస్తామని. జగదీశ్వర్ రెడ్డి గారి గురించి మాట్లాడటం చాలా కష్టమైన సబ్జెక్ట్. ఎందుకంటే సబ్జెక్ట్ ఉన్నంతో సబ్జెక్ట్ మాట్లాడవచ్చు. ఆల్రెడీ సున్నా అయిపోయినాక అట్ట తిరిగి వస్తాడు. ఆల్రెడీ మహారాష్ట్రలో పోయి ఆఫీసులు పెట్టిర్రు, ఆల్రెడీ ఇంకేదో రాష్ట్రాల్లో పోయి ఆఫీసులు పెట్టిర్రు. మొత్తం భారతదేశాన్ని ఏల్దామన్న పిచ్చాలోచనతో బయలుదేరితే ఉన్న ఊళ్ళోనే పొక్క కొట్టిర్రు. ఇంకేంది ఆయన మాట్లాడేది? కవితనే చెప్పింది కదా, పోనీ కవితనే వచ్చి చెప్పింది కదా, ఈడ ఒకటి నల్గొండ జిల్లాలో ఉండే లిల్లిపుట్టు, ఆ లిల్లిపుట్టు అందరినీ పటాపట్ కొట్టేసిండు, ఎవరిని లీడర్లను ఎదగకుండా వాన్ సైజుకే తగ్గించిండు లీడర్లను అని చెప్పిపోయింది కదా ఆమె. ఇంక అంతకంటే ఎక్కువ ఏం చెప్తారు ఆయన గురించి, మహానుభావుని గురించి? ఈ మధ్యకాలంలో షైనింగ్ స్టార్ లెక్క రేజ్ అయిదామని చూస్తుండు. ఫస్ట్ ఆయన కూడా చెప్పండి, ఇది పైకి పెట్టి ఇట్లా చూడమని, ఇట్లా కాదు.